నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టారు. ఈ జిల్లా ప్రజలు ఎటు తీర్పు ఇవ్వనున్నారు అని చర్చ నడుస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? 2009లో 10 సీట్లు పైబడి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు 2014లో టీడీపీకి కూడా ఎక్కువ సీట్లు కాదు, దాదాపుగా అంచనాకి అందని విధంగానే సీట్లు వచ్చాయి. 2019లో అయితే అన్ని సీట్లు దాదాపుగా వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఒకే ఒకటి పాలకొల్లు, టీడీపీ అభ్యర్థి గెలుపొందారు పాలకొల్లులో. మరి 14 వైఎస్ఆర్సీపీ వచ్చి 1 టీడీపీ వచ్చింది 19లో. మరి 24లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది పెద్ద చర్చ నడుస్తుంది వేళ. ఈ చర్చలో మరి 15 స్థానాల్లో కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన లెక్కల ప్రకారం, అదేవిధంగా నాగన్న సర్వే సంస్థ ఇచ్చిన ప్రకారం, తర్వాత నెక్స్ట్ ఇచ్చిన సర్వే ప్రకారం చూస్తే మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 పక్కాగా వైఎస్ఆర్సీపీకి గెలబోతుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. 7 టీడీపీ కూటమి గెలబోతుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. మరో 4 టఫ్ ఫైట్లో ఉన్నాయి అంటున్నారు. మరో 4 నియోజకవర్గాలు నువ్వా నేనన్న రీతిలో ఉన్నప్పుడు మరి ఈ 4ట్లో ఎవరికి నువ్వా నేను అన్నప్పుడు 4 నియోజకవర్గాలు ఎవరికి వెళ్తాయి అనేది పెద్ద చర్చ వేళ. మరి మనకందున మనం 4 నియోజకవర్గాలు ఏదైనా అసెస్ చేస్తే 3 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం టీడీపీకి ఎడ్జి అవకాశం ఉంది, మరో నియోజకవర్గంలో దగ్గరగా టీడీపీకి ఉంది, కానీ ఎడ్జి అయితే పక్క ఎడ్జి వైసీపీకి కనిపిస్తుంది అంటున్నారు. అలాంటప్పుడు చెరోటు వెళ్ళిపోయినప్పుడు అక్కడ 8 ఇక్కడ 5 అయినప్పుడు ఇంకొక 2 నియోజకవర్గాలు పరిస్థితి ఏం చెప్పాడంటే, మరి ఈ 2 నియోజకవర్గాలు 1 నియోజకవర్గాన్ని ఖచ్చితంగా జనసేన ఖాతాలో వేశారు. మరి జనసేన ఖాతాలో వేస్తే నాగన్న సర్వే సంస్థ జనసేన ఖాతాలో వేసింది ఆ నియోజకవర్గాన్ని. నెక్స్ట్ సర్వే సంస్థ అదే నియోజకవర్గాన్ని దాదాపుగా 15,000 పైబడి మెజార్టీని చూపిస్తుంది వైఎస్ఆర్సీపీకి. నెక్స్ట్ సర్వే సంస్థలు కూడా కొద్ది డిఫరెంట్గానే వాళ్ళ అనాలిసిస్ ప్రకారం వాళ్ళు మరి కొంత ఏమైతే వాళ్ళు పల్స్ సేకరించారో వాటిని బట్టే ఇచ్చారు. ఒక సంస్థ జనసేన పార్టీకి అని చెప్పారు ఒక నియోజకవర్గం, ఇంకొక సర్వే సంస్థ భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీని ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్సీపీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాల్లో ఖచ్చితంగా 7 తగ్గకుండా సీట్లు వస్తాయనేది ఒక అంచనా నడుస్తుంది. 7 తర్వాత 1 పెరగచ్చు తప్ప 7కి ఏమాత్రం తగ్గదనేది వైఎస్ఆర్సీపీ లెక్కేస్తుంది. కొన్ని చోట్ల టైట్ ఫైట్ కూడా ఎడ్జ్లో మరి అంచనాకు అనుకోని విధంగా యాడ్ అయినా కూడా ఆశ్చర్యపోలేదని చెప్పి లెక్కలేస్తున్నారు. ఏదేమైనా ఈ జిల్లాలో మరి వైఎస్ఆర్సీపీ పెద్ద లెక్కలేస్తున్న ప్రకారం ఈ జిల్లాలో వెస్ట్ గోదావరిలో 4 సీట్లు వస్తే చాలు, ఈస్ట్ గోదావరిలో ఒక 5-6 సీట్లు వస్తే చాలు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయమని వైఎస్ఆర్సీపీలో పెద్దలు చెప్తున్నట్టు సమాచారం మనకి. కాబట్టి ఖచ్చితంగా ఈ 34 నియోజకవర్గాల్లో ఎంత లేదన్నా 10 నుండి 12 సీట్ల వరకు వైఎస్ఆర్సీపీకి రావడం ఖాయమని గ్రౌండ్ లెవెల్ డిపార్ట్మెంట్ అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ లెక్కలన్నీ ఏ మేరకు కరెక్ట్ అవుతున్నాయి, ఏ మేరకు కరెక్ట్ కాబోతున్నాయి? కొంతమంది అంచనాలు అయితే వైఎస్ఆర్సీపీకి ఉన్న సెక్టార్ సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ని కౌంట్ చేసుకున్నారు. ఈ సామాజిక వర్గం ఈ వైఎస్ఆర్సీపీకి ఇంత మెజార్టీ వేస్తారు అని లెక్కలు వేసుకుంటే ఆ లెక్కల ప్రకారం చూస్తే గెలుపు వైఎస్ఆర్సీపీకి ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్న తరుణంలో ఈ అంచనాల ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి గణనీయంగా సీట్లు పెరుగుతాయని, కాబట్టి రాష్ట్రాల్లో గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ రావడం పక్కా అని చెప్పి లెక్కలు నడుస్తున్న తరుణంలో గోదావరి జిల్లాలో కూడా గణనీయంగానే వైఎస్ఆర్సీపీకి సీట్లు రాబోతున్నాయి.
సీట్లు వచ్చినప్పుడు మరి కూటమికి కూడా సీట్లు గతంలో కంటే జనసేన సీటు కాపు సామాజిక ఓటు బ్యాంక్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా కూటమికి కూడా సీట్లు తగ్గకుండానే వస్తాయి అంటున్నారు. అధికారం వచ్చే స్థాయికి వస్తాయంటే ఒక ఈ జిల్లాలో వస్తే అధికారం కాదు, ఉత్తరాంధ్రలో రావాలి, రాయలసీమలో రావాలి, అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రావాలి. అలా వస్తేనే గోదావరి జిల్లాలో కూటమికి ఎక్కువ సీట్లు వస్తే అధికారానికి ఛాన్స్ ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వచ్చి ఇక్కడ ఎక్కువ వచ్చినా కూడా ఆమడ దూరంలో అధికారం ఉంటుంది. కాబట్టి కూటమికి మరి వైసీపీ లెక్కలు బట్టి చూస్తే 10-12 స్థానాల్లో 34లో వైసీపీకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి గెలుపు అధికారం కూడా వైఎస్ఆర్సీపీది రాష్ట్రం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు లెక్కలేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.